ఓం నమ శివాయ. భక్తి, సంస్కృతి, కళలు అన్నీ ఒకే చోట కలిసే పవిత్రమైన ఉత్సవం. అదే మన తడికిలపూడిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాలు మునుపెన్నడూ జరగనంత అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ వీడియోని ఏలూరు, పాంబర్కోట, జంగారెడ్డిగూడెం ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఒకసారి చెప్తాను వినండి. 12వ తారీఖు ఉత్సవాలకు శుభారంభం. సాంప్రదాయ కళలతో కలకలలాడే సాయంత్రం, కూచిపూడి, జానపదం, ఇంకా యువతను ఆకట్టుకునే వెస్ట్రన్ డాన్స్, అలాగే ట్రాక్ సింగింగ్ కార్యక్రమాలు. 13వ తారీఖు నవ్వులతో నిండిన ప్రత్యేక సాయంత్రం. జబర్దస్త్ అప్పారావు వారి కాంబినేషన్ లో దేవి నర్తకి, భక్తి మరియు హాస్యభరితమైన నాటకం ప్రేక్షకులకి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. 14వ తారీఖు సంగీత ప్రియులకి మర్చిపోలేని రాత్రిగా మిగులుతుంది. జబర్దస్త్ టీమ్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి సమర్పణలో మెస్ట్రో మెలోడియన్ ఆర్కెస్ట్రా అండ్ సినీ మ్యూజికల్ నైట్ స్వరాల విందు మీకోసం. 15వ తారీఖు మహాశివరాత్రి, శివభక్తితో గుండె నిండే రోజు. ఆ రోజు శివభక్తి, శంబరాసుర పౌరాణిక నాటకం. 16వ తారీఖు భక్తి పరవశంతో ఊరేగే మహోత్సవం, బాణసంచాతో స్వామివారి రథం ఊరేగింపు, అలాగే కాంతారా వేషాలు, ఇంకా అనేక విశిష్ట వేషధారణలు నారసాల భక్తిని ఆకట్టుకుంటాయి. 17వ తారీఖు వీరత్వం, దేశభక్తి గాథ, అల్లూరి సీతారామరాజు వారి చారిత్రక నాటకం, యువతకు స్ఫూర్తినిచ్చే అద్భుత ప్రదర్శన. 18వ తారీఖు ఉత్సవాల ముగింపు, భక్తి ఐక్యతకు ప్రత్యేకగా అన్న సమారాధన. శివ దర్శనంతో శాంతి, శక్తి, శుభ ఫలితాలు పొందండి. ఈ పవిత్రమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు శివుడికి అలాగే పార్వతీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు కూడా జరుగుతాయి.